మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. శనివారం జనవరి 11, 2025. ఈనాటి ధ్యానాంశం దేవుని ఆశీర్వాదంతో. దేవుని ఆశీర్వాదంతో. ఈనాటి వాక్య భాగంగా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు చదవండి. నేటి ముఖ్య వచనం: యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుము. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. నా స్నేహితురాలు ఒక ఆమె అన్యాయంగా విడాకులు పొందబోతోంది. గుండె పగిలే ఆమె కథ వింటూ విచారంతో నిస్సహాయంగా కూలబడిపోయాను. నేను ఆమెకు 100 మైళ్ళ దూరంలో ఉన్నాను. నేను ఆమెకు ఏ విధంగా సహాయం చేయగలను? క్లిష్టమైన ఆమె పరిస్థితిని బట్టి నేను బాధతో తలడిల్లిపోయాను. ఆ సమస్య నన్ను భయపెట్టింది. నెహెమ్యా కూడా భీతిగొలిపే ఒక గొప్ప కార్యభారాన్ని ఎదుర్కొన్నాడు. యెరూషలేము యొక్క గోడలు కూలద్రోయబడి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయని వినినప్పుడు అతడు దాని విషయమై తానేదైనా చేయాల్సి ఉందని గ్రహించాడు. మొదట అతడు కూడా తనను తాను నిస్సహాయునిగా భావించుకున్నాడు. కానీ తర్వాత యెరూషలేము యొక్క గోడల పునర్నిర్మాణంలో నాయకత్వం వహించడానికి ముందడుగు వేశాడు. దేవుని ఆశీర్వాదంతో అసాధ్యమైనవి సాధ్యమవుతాయని నెహెమ్యా యొక్క జీవితం మనకు విశదపరుస్తున్నది. దేవుడు నెహెమ్యాకు కావలసిన ధైర్యాన్నిచ్చి అతనికి మార్గదర్శనం చేశాడు. కొన్నిసార్లు మనమందరం కూడా ఒంటిగా జయించడం అసాధ్యం అనిపించే భీతి కొలిపే కార్యాలని చేయవలసి వస్తుంది. అట్టి పరిస్థితుల్లో తల్లడిల్లిపోవడం, ఏమి చేయాలో పాలుపోకపోవడం సహజమే. కానీ మనం ఒంటరి వారం కాము. దేవుడు మనతో ఉన్నాడు. అవసరమైన సమయాల్లో భరించడానికి కావలసిన శక్తిని దేవుడు మనకిస్తాడని మనం విశ్వసించాలి. దేవుడు మనల్ని చేయమన్న కార్యాన్ని సంపూర్తి చేయడానికి కావలసిన వనరులతో పాటు దానిని సంపూర్తి చేయడానికి మనల్ని శక్తిమంతులనుగా చేస్తాడు. నేటి ధ్యానం: దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తాడు. ప్రార్థన: ప్రియమైన దేవా, మాకు అసాధ్యంగా అనిపించిన కార్యాలను మేము చేయవలసి వచ్చినప్పుడు నీవు మాకు శక్తినిస్తావని విశ్వసిస్తూ నీ వైపు తిరగడానికి మాకు సహాయం చేయము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: శక్తికి మించిన కార్యభారాన్ని ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు లా వీనా గిబ్సన్, ఇండియానా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.